పౌరుషాలగడ్డ కొవ్వూరులో ఫ్యాన్ గాలి ఆగిపోయిందా? ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ వైసీపీ అడ్రస్ గల్లంతైందా? మాజీ హోంమంత్రి ఇలాఖాలో పార్టీ కార్యాలయానికి టోయిలెట్ బోర్డు వేలాటం దేనికి సంకేతం? తలారి వర్సెస్ వనిత ఆధిపత్య పోరులో నలిగిపోతున్న కార్యకర్తల భవిష్యత్ ఏంటి? కొవ్వూరు రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? నియోజకవర్గాల పునర్విభజన లీకులతో అక్కడెవరూ పనిచేయడం లేదా? కొవ్వూరు కొట్లాట సద్దుమణకపోతే పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. ఇది సామాన్యుడి ఇల్లు కాదు, సాక్షాత్తు మాజీ మంత్రి ఇలాఖాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయం. ఇక్కడ నాయకుడు లేడు, నడిపించే నాథుడు లేకపోవడంతో వైసీపీ కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏకంగా పార్టీ ఆఫీస్కే టూలెట్ బోర్డు తగిలించారంటే కొవ్వూరులో వైసీపీ చాప్టర్ క్లోజ్ అయినట్టేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు అధికార దర్పంతో వెలిగిపోయిన కొవ్వూరు వైసీపీ నేడు అంధకారంలో చిక్కుకుపోయింది. పార్టీ పటిష్టంగా ఉండాల్సిన నియోజకవర్గ కేంద్రంలో కార్యాలయానికి టూలెట్ బోర్డు కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల ఫలితాలు కొవ్వూరు నియోజకవర్గంలో కేవలం ఓటమిని మాత్రమే కాదు, ఒక దశాబ్దపు రాజకీయ పునాదుల్ని కదిలించివేసింది. మాజీ మంత్రి తానేటి వనితపై పేరుకుపోయిన ప్రజా వ్యతిరేకతను పక్కన పెట్టేసి గోపాలపురం నుండి తలారి వెంకట్రావును పోటీ చేయించడం వైసీపీ కొంప ముంచింది. పాత కొత్త వర్గాల మధ్య సమన్వయం కుదరకపోవడం, నేనంటే నేనే లీడర్ల ధోరణి మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. గోపాలపురం నుంచి వచ్చిన తలారి వెంకట్రావు ఎన్నికల ఓటమి తర్వాత కొవ్వూరు ముఖం చూడ్డం లేదనే విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. అలాగే మాజీ మంత్రి తానేటి వనిత తలారి వెంకట్రావు మధ్య ఉన్న కోల్డ్ వార్ ఫ్యాన్ పార్టీని నిలువున ముంచేస్తోందట. అసలు టీడీపీ కంచుకోట, దానికి జనసేన ప్రభంజనం తోడవడంతో ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం ఏకపక్షమైంది. వైసీపీ సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని ధీమాగా ఉన్న సామాజిక సమీకరణాలు యువత గళం కూటమి వైపు మళ్లడంతో వైసీపీ రక్షణ కవచం కాస్త ముక్కలైపోయింది. అభివృద్ధిని విస్మరించి కేవలం బటన్ నొక్కుడుపైనే ఆధారపడిన ఫలితం ఇప్పుడు కొవ్వూరు కళ్లకు కనిపిస్తోంది. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి దూసుకుపోతుంటే ఓటమి భారంతో వైసీపీ కేడర్ స్తబ్దుగా మారిపోయింది. కొవ్వూరు కార్యకర్తలకు అండగా ఉండాల్సిన తలారి వెంకట్రావు నియోజకవర్గాన్ని వదిలి దేవరపల్లిలో మకాం వేశారు. కొవ్వూరులో వైసీపీ కార్యకర్తలకు కష్టమొస్తే చెప్పుకోవడానికి నాయకుడు లేడు. పార్టీ కార్యాలయం చూద్దామంటే అక్కడ టూలెట్ బోర్డు వేలాడుతోంది. ఫ్యాన్ పార్టీ కార్యకర్తలకు నీడ లేకుండా చేసిన నాయకత్వ వైఖరిపై క్యాడర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు జనరల్ సీటుగా మారుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో ఆ సీటు రాదని తలారి భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ఆయనకు తానేటి వనిత వర్గం సహకరించకపోవడం, అంతర్గత కుమ్ములాటలు కూడా జగన్ పార్టీని షేక్ చేస్తున్నాయి. పార్టీ కార్యాలయానికి తాళం పడ్డంతో కేడర్లో ధైర్యం నింపడం సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. గత వైఫల్యాలను అధిగమించి ఫ్యాన్ పార్టీని మళ్లీ పట్టాలెక్కించాలంటే సాహసోపేతమైన నాయకత్వ మార్పుతో పాటు కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడమే ఏకైక మార్గం అంటున్నారు విశ్లేషకులు. హామీల అమలులో కూటమి విఫలమైందనే నినాదంతో ప్రజల్లోకి వెళుతూ స్థానిక సమస్యలని అస్త్రాలుగా మలుచుకుంటున్నారు స్థానిక వైసీపీ ద్వితీయ శ్రేణి లీడర్లు. ముఖ్యంగా గోదావరి గట్టు పనులు, అధ్వానంగా మారిన రోడ్లు, పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల వంటి అంశాలే రాబోయే రోజుల్లో అసలైన రాజకీయ సెగను పుట్టించబోతున్నాయి. కొవ్వూరులో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు, అంకిత భావం గల కార్యకర్తలు ఉండడం అతిపెద్ద సానుకూలత. నాయకత్వంలో స్పష్టత తెచ్చుకుని గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలికితేనే కూటమికి గట్టి పోటీ ఇచ్చి పూర్వ వైభవం సాధించడం ఖాయం. మరి కొవ్వూరు రాజకీయ చదరంగంలో వైసీపీ పోరాట పటిమను చూపిస్తుందా లేదా అంతర్గత విభేదాలతో చతికిలబడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.